జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం గాయత్రి రామాయణంలోని 21వ శ్లోకాన్ని అర్థపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. శ్లోకం: చలనాత్ పర్వతస్య ఏవ గణాః దేవాః చ కంపితాః చచాల పార్వతీ చాపి తదా ఆశ్లిష్టా మహేశ్వరం. చలనాత్ పర్వతస్య ఏవ గణాః దేవాః చ కంపితాః చచాల పార్వతీ చాపి తదా ఆశ్లిష్టా మహేశ్వరం. అంటే చలనాత్ కదలిక వలన, పర్వతస్య ఏవ ఆ పర్వతం, గణాః శివగణులు, దేవాః చ దేవతలు కూడా, కంపితాః కంపించారు, కదలిపోయారు, చచాల కదిలింది. ఏం కదిలింది? పర్వతం కదిలింది. పర్వతం కదలటం వల్ల, అక్కడ పర్వతం అంటే మేబీ కైలాసం కావచ్చు. ఆ పర్వతం కదలటం వలన శివగణులు, దేవతలు అందరూ కంపించారు. పార్వతీచ అపి పార్వతీదేవి కూడా, తదా ఆ సమయంలో, ఆశ్లిష్ట మహేశ్వరం. ఆశ్లిష్ట అంటే కౌగిలించుకోవడం, ఆలింగనం చేసుకోవడం. ఎవరిని? మహేశ్వరం, మహేశ్వరుణ్ణి. ఇట్లా అర్థాలు వస్తాయి. ఇక భావం ఎలా వస్తుందంటే, పర్వతం లేదా కైలాసం కదలిక వలన శివగణులు మరియు అక్కడ ఉన్న దేవతలంతా కదిలిపోయారు. ఆ సమయంలో మహేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకున్న పార్వతీదేవి కూడా కదిలింది. ఏ సమయంలో జరిగింది? ఎప్పుడైతే సీతమ్మ తల్లి అగ్ని ప్రవేశం చేసిందో ఆ యొక్క ప్రభావం వల్ల కైలాసం ఒక ఊపు ఊగింది. ఆ సందర్భంలో జరిగిన సంఘటనకు మనకు వచ్చిన శ్లోకం ఇది. ఇప్పుడు మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకునే ఉద్దేశంతో ఉన్నా. భగవంతుడు ప్రతి జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఇస్తాడు అన్నది నా నమ్మకం. నాకు ఈరోజు తెలుస్తోంది నా జీవితానికి అర్థం, పరమార్థం ఏమిటో. ఈరోజు నేను చేపట్టిన ఈ యజ్ఞం 24,000 శ్లోకాలను అర్థపూర్వకంగా అందరికీ అందించడం. ఉన్నవి 24,000 శ్లోకాలు. అందులో ఒక్కొక్క శ్లోకాన్ని అర్థపూర్వకంగా తయారు చేయడానికి 1.5 నుంచి 2 గంటల సమయం పడుతోంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేయాలని ప్రయత్నం నేను చేస్తున్నాను. చాలా కష్టపడుతున్నాను. ఈ సంకల్పం భగవంతుడు నాలో ఎందుకు కలిగించాడో ఈరోజు నాకు అర్థమైంది. ఇంతకన్నా మహాభాగ్యం ఏముంది? భగవంతుడు నాకు కలిగించిన ఈ సంతృప్తి, ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది. నేను భగవంతుడి మీ అందరినీ ఎదురుగుండా ఒకటే కోరుకుంటున్నాను. హే స్వామి, ఈ 24,000 శ్లోకాలు అర్థపూర్వకంగా అందరికీ అందించే వరకు నన్ను ఉంచు. 24,000 శ్లోకం పూర్తయిన తదుపరి నా ప్రాణాలను నీలో ఐక్యం చేసుకొని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
ఇంతకన్నా నా జీవితానికి పరమార్థం ఏముందండి? ఇది నేను ఒక మహాయజ్ఞం కింద భావిస్తున్నాను. ఈ గొప్ప సంకల్పం నాలో భగవంతుడు కలిగించినందుకు నేను ఆయనకు ఎంతో సంతృప్తితో నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.